హీరో గారు ప్రియదర్శన్ గారు ప్లీజ్ వెల్కమ్. హీరోయిన్ కావ్య గారికి ప్లీజ్ వెల్కమ్. చప్పట్లు. ఆయన స్పందించిన విధానాన్ని, ఆయన యాక్ట్ చేయడం కదా, ఆయన జీవించిన విధానాన్ని చూస్తే మరింత అభిమాన సంఘం పెరిగిపోయిందని చెప్పాలి, మరింత బలగం పెరిగిందని చెప్పాలి. సో ఎస్, ముందుగా కావ్య మాట్లాడతారు, తర్వాత ప్రియదర్శి. ఎలా అయినా పర్వాలేదు, మీరు గీతా నువ్వు ఇక్కడే ఉండు, మాకంటే నీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ బేసికల్లీ. ఓకే, థ్యాంక్ యూ. అది నా బలగం కూడా. ఓకే, సో ఫస్ట్ కావ్య. గీతా, ఓ ఓకే, విజయోత్సవ వేడుక. శ్రేయస్ మీడియా వాళ్ళు మీరు కూడా ఇన్ని సక్సెస్ మీట్స్ ఏ సినిమాకి చేస్తుంటారు కదా, ఒకటే ఉంటుంది ఏదన్నా సక్సెస్ మీట్. ఇందాక ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మా టీంలో అక్కుల్ గారితోనే ఎవరితోనో చెప్తున్నా, ప్రమోషన్స్ నెవర్ ఎండింగ్ అవుతాయి, చేస్తూ పోతాం ఈవెంట్స్ అవి. బలగంకి మాత్రం సక్సెస్ మీట్స్ నెవర్ ఎండింగ్ అయిపోయాయి. ఒక హైదరాబాద్లో 3 చేసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి, మా టీం అంటున్నారు నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయని. కానీ ఈ సక్సెస్ మీట్స్కి స్పెషాలిటీ ఏంటంటే మేమో మా టీమో చేస్తున్నవి కాదు, మన మినిస్టర్ గారు లాంటి గొప్ప వాళ్ళు సినిమా చూసి ఇలాంటి సినిమాలకి ఇవి చెయ్యాలి అని చేస్తున్నవి. సో ఇట్స్ ఐ థింక్ రియల్ సక్సెస్, అండ్ అది డెఫినెట్గా మీరందరూ మాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి పొట్టి పిల్ల నేనే. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీరు అందరు పొట్టిపిల్ల అంటున్నారు కాబట్టి చెప్పాలి, వేణుగారితో ఎప్పుడు కంప్లైంట్ చేసేదాన్ని, సార్ వల్లంకి పిట్ట ట్యాగ్ ఇంకా 20 years అయింది పోలేదు, మీరు పొట్టిపిల్ల అన్నారు, ఇది ఎప్పటికీ పోతుంది సార్, ఈ ట్యాగ్ పోదనుకుంటా. బట్ ప్రేమతో మీరందరూ ఏం పిలిచినా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఏమో మాటలు రావట్లేదు. ఐ థింక్ బలగం లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్స్ మరింత మంది ఇంకా ముందుకు వస్తారు ఇలాంటి సినిమాలు చేయడానికి. సో ఇది సినిమాకి వచ్చిన సక్సెస్, ఐ థింక్ నాట్ జస్ట్ బలగం. అండ్ మినిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. గంగుల కమలాకర్ గారికి దిస్ మీన్స్ సో మచ్ టు అస్. మా సక్సెస్ మీట్ మేము కాకుండా మీరు చేస్తున్నారు. అందరూ తెలంగాణ వస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, అన్నీ వస్తుంది అన్నారు. కానీ కళకి, కళాకారులకి, సినిమాకి ఇంత ఎంకరేజ్మెంట్ వస్తుందని ఐ డోంట్ థింక్ ఎవ్వరూ అనుకోలేదు అనుకుంటా. సో ఇండస్ట్రీలో ఎవరైతే మమ్మల్ని ఇంత సపోర్ట్ చేశారో, అది కాకుండా మన గవర్నమెంట్ మొత్తానికి మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బలగం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎన్ని కంగ్రాచులేషన్స్ చెప్పుకున్నాం మేము. ఈచ్ ఆఫ్ అస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దర్శి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వేణుగారు. సో మచ్ సార్. మీకు థ్యాంక్స్ చెప్పి బోర్ అయిపోయి ఉంటారు కదా థ్యాంక్స్ విని, బట్ వినాల్సిందే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు. సో హర్షిత్ గారు, హన్సిత గారు, such winners you were with this film. Congratulations to you. And music, Shyam garu, Beams garu, asalu em chesaru, too good. And our cinematographer, everybody, thank you so much. బలగంని మాకు ఇచ్చినందుకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలకు చాలా కొత్త, అసలు నాకేం తెలీదు, బట్ అందరు నాకు చెప్తున్నారు మంచి సినిమాలు రావడం చాలా రేర్, హిట్ సినిమాలు రావడం చాలా రేర్, అవి ఉన్నా మన వరకు ఆ ఆపర్చునిటీ రావడం చాలా రేర్ అని. ఇది నాకు అయిందంటే ఐ డోంట్ నో హూమ్ టు థ్యాంక్, ద గాడ్, ద యూనివర్స్. బట్ అన్నిటికీ మించి వేణుగారు లాంటి డైరెక్టర్స్ అండ్ మా రైటర్స్ లాంటి రైటర్స్ ఇలాంటి కథలు రాస్తున్నందుకు. ప్లీజ్ కంటిన్యూ టు డూ ఇట్ సార్. అండ్ ఆడియన్స్ అందరు సినిమా అయితే చూసారు అనుకుంటున్నా. వెరీ గుడ్. మళ్ళీ చూడండి, థియేటర్స్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఫ్యామిలీస్తో మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ చూపియండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాళ్ళు కరీంనగర్ బంగారు కొండలు అందరు చూసేసారు. సో ఇప్పుడు ప్రియదర్శి, ఇంకో బంగారు కొండ, ప్రియదర్శి విల్ స్పీక్ నౌ. నమస్తే. ఇదేం జనాలపై నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. నిజంగా ఇంతమంది జనాలు వచ్చిర్రా నాకు. నిజంగా ముందు కరీంనగర్ ఏందన్నా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. మీరు అందరు ఇక్కడికి వచ్చి మా సినిమాని చూసి మీరు అందరు ఇడి దాకా వచ్చారు. నిజంగా మీకు సలాం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సార్, ముందుగా మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి, అట్లాగే రసమై బాలకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ వేడుకని మీరు, ఈ విజయోత్సవ వేడుకని మా కోసం అరేంజ్ చేసి మాకు ఇట్లాంటి సత్కారాన్ని అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా. ఎందుకంటే
ఒక పొలిటికల్ కమిట్మెంట్ తోటి ఎంత సోషల్ చేంజ్ తీసుకురావచ్చో ఇవాళ మీరు నించొని ఇట్లా ఇంతమంది మీ బలగాన్ని తీసుకొచ్చి మా బలగం చిత్రం యూనిట్ మొత్తానికి మీరు అందిస్తున్న ఈ సత్కారం నిజంగా మేము మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. చాలా చాలా థ్యాంక్స్ కమలాకర్ గారికి, అట్లాగే బాలకృష్ణ గారికి, మీ బృందాన్ని మొత్తానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అట్లాగే ఇవాళ అంటే ఇందాక అక్కడ ఎంట్రన్స్ ఇట్లా బ్రిడ్జ్ దాటకుండా ముందుకు వస్తుంటే యాదకొచ్చింది నాకు. 10 ఏళ్ల కింద నా ఫస్ట్ సినిమా షూట్ చేయడానికి నేను కరీంనగర్ వచ్చిన. ఎల్ఎండి కాలనీ యాదుకున్నది ఎవరికైనా? ఎల్ఎండి కాలనీ మనదే ఆడనే షూట్ చేసినాం. స్టార్ట్ లోవర్ మానేర్ డ్యామ్ కింద ఆడ షూట్ చేసినాము. తర్వాత ఇవాళ బలగం సినిమా లాంటి ఒక సినిమా మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ఒక చాలా నమ్మబుద్ధి అయితే లేదు భయ్. ఇట్లా అయింది అసలు నాకు అర్థమైతలేదు. ఏం చేశారు మీరు సినిమా చూడరంటే మీరు ఓన్ చేసేసుకున్నారు. ఇందాక కమలాకర్ సార్ కూడా మా అందరినీ అత్తయ్య రా, పెద్ద కొడుకు రా, చిన్న కొడుకు ఓ, ఆడ నించో పో, ఆడ కూసో, నువ్వు చచ్చిపోయి మమ్మల్ని ఏడిపించినావు ఇట్లా మాట్లాడుతుంటే కమలాకర్ సారు ఒక మినిస్టర్ లాగా కాదు, మా టీం మెంబర్ లాగా నించోని మమ్మల్ని అందరినీ, ఎంతోమందికి సాధ్యం ఇది. ఏ ఏ జన్మలో పుణ్యం చేసుకుర్రో మా తల్లిదండ్రులు ఇక నన్ను కానీ ఇది తీసుకొచ్చారు. నిజంగా ఇది చాలా గొప్ప గొప్ప థింగ్స్ సార్, మేము ఎప్పుడు మర్చిపోలేము. అట్లాగే ఈ ఈ ఎంతోమంది ఇందాక వేణన్న అన్నట్టు ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది మాలాంటి కళాకారులు వాళ్ళ ముందుకు రాగలిగారు. ఎందుకంటే ఈ సినిమా అంటే తెలుగు సినిమా సముద్రాలు దాటి వాళ్ళ ఆస్కార్ దాకా పోయి ఆస్కార్ కూడా తెచ్చుకున్నాం మనము. నిజంగా చాలా గొప్ప విషయం అది. అట్లనే మన ప్లేస్, మన ప్రాంతం, మనది కథలున్న ఒక బంగారు గని. ఎంతమంది కథలు దోగుంటే అన్ని కథలు వెళ్తాయి ఈడికెళ్ళి, ఎంతమంది కావాలంటే అంతమంది కళాకారులు వెళ్తారు ఈడికెళ్ళి. అండ్ వాళ్ళందరినీ మీ భుజాల మీద పెట్టుకొని మీరందరూ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ నన్ను ఇట్లా పోస్టర్ వేసి హీరో హీరో అని అంటారు కదా, మీ భుజాల మీద నించొని చెప్తున్నాను, నేను ఇప్పుడు హీరో. ఈ సినిమా చేసిన నేను మజాక్గా నిజంగా చాలా 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 గర్వంగా ఉంది. సో అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నా దర్శకుడు, నా అన్న వేణన్న, నా నిర్మాతలు హర్షిత్ గారు, హన్షిత గారు, మా మేము పెద్ద ఆయన పిలుస్తాం అందరిని ఇట్లా, మా దిల్ రాజు గారు, శిరీష్ గారు ఇక్కడనే ఉన్నారు, ఫోటో వస్తుంది ఆగండి, వస్తుంది మళ్ళీ చూడరు. శిరీష్ గారు సార్, అదే శిరీష్ గారే చెప్తున్నా ఆగు. సో థ్యాంక్ యూ మా ప్రొడక్షన్ టీం అందరికీ, నా చిత్ర బృందం యూనిట్ అందరికి కూడా స్పెషల్ మెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రత్యేక కృతజ్ఞతలు పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు అందరూ ఇవాళ హెల్ప్ చేసి ఇక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మీ పాత్రని మేము మర్చిపోలేం, పొట్టి పిల్లని కూడా మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు, అందుకే అరుస్తూనే ఉన్నారు అక్కడ నుంచి పొట్టి పిల్ల అని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి. నా అంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా. దిల్రాజు గారు, మా కరీంనగర్ ఫేమస్ వెండితోటి ఇక్కడ ఉన్న కళాకారులు ఫిలిగ్రీ, ఇది సిల్వర్ ఫిలిగ్రీ, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏషియాలో టాప్ ఉంటుంది. ఇది కరీంనగర్లో తయారు చేసిన చేతితో తయారు చేసిన వెండి, ఇది ఫిలిగ్రీ. ఇది చాలా, మీరు ఇక్కడ గూగుల్లో చూస్తే వెళ్తుంది. సో మినిస్టర్ గారి చేతుల మీదుగా దిల్రాజు గారికి సన్మానం. యా, తర్వాత డైరెక్టర్ వేణు గారికి సత్కారం. సో కమలాకర్ గారు అందిస్తున్న సత్కారాన్ని వేణు గారు అందుకుంటున్నారు. అండ్ హీరో ప్రియదర్శి గారిని ముందుకొచ్చి ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము.
కావ్య గారిని సో యా డిప్యూటీ మేయర్ స్వరూప గారి చేతుల మీదుగా కావ్య గారు ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. యా డిప్యూటీ మేయర్. సో నెక్స్ట్ హర్షిత్ రెడ్డి గారిని హన్షిత గారిని ఈ సత్కారం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం మినిస్టర్ గారి చేతుల మీదుగా. యా అందరూ సినిమా చూసినరా ఇప్పుడు? ఆ సినిమా చూసిన యాక్టర్ను మా పరిచయిద్దామని పెద్ద కొడుకు జయరాం గారిని ప్లీజ్ రమ్మని. పెద్ద కొడుకు జయరాం గారు, జయరామ్ గారు ఇక్కడ ఉన్నారండి. పెద్ద కొడుకు జయరాం గారు చాలా ఏడిపించింది అందరినీ. మీరు సో మరి పెద్ద కొడుకు ఉన్నారు, రచ్చరవి గారు రండి ప్లీజ్. మన ఈ పాటలన్నీ రాసింది మా సోదరుడు తెలంగాణ బిడ్డ కాసర్ల శ్యామ్ గారు, అన్ని పాటలు రాసింది. మరొక తెలంగాణ బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ మా భీమ్స్ గారు. ఆ భీమ్స్ మంచి డైరెక్టర్, తెలంగాణ బిడ్డ. రచ్చరవి కూడా కరీంనగర్ జిల్లా అంబాల. సో మరి పెద్ద కొడుకు ఉన్నారు, కోడల్ని కూడా పిలుద్దాం మనం. సుజాత గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అత్తమ్మని మర్చిపోతామా మా చెప్పండి. గయ్యాల అత్తను చూస్తారా? వచ్చిందా గయ్యాల అత్త? ప్లీజ్ విజయలక్ష్మి గారు అత్తమ్మ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓ ఇక్కడ ఉన్నారు, రండి. రానా